యాహ్! సో, ఇది ఫ్రైడే ఎండ్ రా ఇది. ఓకే. లాస్ట్ వీక్. స్క్రీన్ షేర్ కాలేదా? ఓకే. ఓకే. ఓకేనా? సో, ఇది ఫ్రైడే ఎండ్ అన్నమాట. లాస్ట్ ఫ్రైడే 19th జూలై. ఓకే. సో, మనకేం తెలిసిందంటే ఇప్పుడు మనం చూస్తే అక్కడ జస్ట్ అట్లా అనలైజ్ చేస్తే లైన్ పట్టుకొని సో, సో ప్రస్తుతం అది అప్ ట్రెండ్‌లో ఉంది ఇది. ఓకే. ఇలా. సో, అప్ ట్రెండ్. ఆ! క్యారెక్టర్ చేంజ్ అవ్వలేదు ఇంకా అది. అంటే అదంతా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది బేసికల్లీ ఏంటిదో దాని కథ నేను చెప్తాను గానీ, ఫస్ట్ అయితే ఈ అప్ ట్రెండ్‌ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకేమన్నా ఏదైనా పాయింట్స్ టెస్ట్ అయితాయో లేదో చూడడానికి. ఓకే. సో, యాహ్! సో, ఇది హై, ఇది లో గదా! లో ఒక్క నిమిషం తమ్ముడు. సో, ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనంటే, ఇక్కడ ఈ ఈ లో హిట్ అయినంక ఇక్కడి నుంచి చూద్దాం ఏమైందో. ఈ లో హిట్ అయినంక నెక్స్ట్ ఇన్సైడ్ బార్ ఆ తర్వాత పైకి బ్రేక్ అయింది. సో, పైకి బ్రేక్ అయినంక నెక్స్ట్ ఒక్క నిమిషం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇంపార్టెంట్. ఓకే. సో, యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ ఈ బ్లూ లైన్ చూస్తే ఆ బ్లూ లైన్‌ని పైన హిట్ చేసిందా? ఇక్కడ ఈ పాయింట్ ఇది. హ్మ్. చూడరా ఇక్కడి నుంచి ఇలా పోయిందా? పోయినంక ఇట్లా కిందికొచ్చింది. వచ్చినంక ఇట్లా పైకి పోయింది. రైట్? ఆ పైకి పోయిన పాయింట్ ఈ బ్లూ లైన్ దాటింది కదా! ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది బేసికల్లీ. క్లోజ్ కాలేదు. క్లోజ్ కాలేదు. 15 మినిట్‌లో. ఆ! ఇక్కడ రా. ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం. 1, 2, 3, 4, 5 దాని హై దాని హై బ్రేక్ అయింది. సో, ఇది ఈ లో
ఆ హైని బ్రేక్ చేసింది, కానీ క్లోజ్ అవ్వలేదు. యా, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి ఆ లోపల ఉన్న లో లేచిపోయింది అండ్ అది కిందకి వచ్చింది. సో ఇప్పుడు ఇదే నార్మల్గా చూస్తే మనం టెస్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోవచ్చు దీన్ని. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్కి లిక్విడిటీ స్వీప్కి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినాక నువ్వు ఏదైతే గ్రీన్ ట్రెండ్ ఉందో, ఆ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అది రెడ్ ట్రెండ్లోకి మారిపోవాలి. ఓకే, కానీ లిక్విడిటీ గ్రాబ్ తర్వాత యూజువల్లీ ఏమవుతుంది అని అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది మొత్తానికి. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, లైక్ ఇప్పుడు అది పైకి వచ్చింది కానీ కిందికి వచ్చేసి దీన్ని హిట్ చేసింది ఇక్కడ, ఈ పాయింట్ని. మళ్ళీ పైకి పోయి ఈసారి బ్రేక్ అయింది ఆ పాయింట్, ఆ హై. సో ఇది యాక్చువల్ పాయింట్ అన్నమాట. ఏదైతే ఇది యాక్చువల్ లో నెంబర్ 1. ఓకే, తర్వాత ఈ హై చూస్తే నువ్వు ఈ హైలో కూడా సేమ్ అలానే అవుతుంది చూడు. ఈ హై వచ్చింది, ఈ క్యాండిల్ క్రియేట్ చేసిన హైని ఇక్కడ క్లోజ్ చేయలేదు, ఇక్కడ కూడా ఇక్కడ క్లోజ్ అయింది కానీ రెడ్ క్యాండిల్. యా, సో ఆ హైని క్రియేట్ చేసిన లో ఏది, ఇది కదా, ఇది అవుతుంది కదా అప్పుడు. సో ఈ లో టెస్ట్ అయింది, ఆ తర్వాత బ్రేక్ అయింది, ఆ తర్వాత ఫైనల్లీ వచ్చి మన ఇంతకుముందు ఏదైతే లో ఈ హైని క్రియేట్ చేసిందో ఆ లో టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేశాక పైకి వెళ్ళిపోయింది. సో యూజువల్లీ మనం ఎప్పుడన్నా ఇట్లాంటి స్ట్రాంగ్ లోస్ బ్రేక్ అయితే ఏమనుకుంటాం, ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ట్రెండ్ చేంజ్ అవ్వలేదు, అంటే అది గ్రీన్ నుంచి రెడ్ అవ్వలేదు, లాంగ్ అంటే బై నుంచి సెల్ అవ్వలేదు. అది వచ్చింది, టెస్ట్ చేసింది, పైకి పోయింది. సో ఎందుకు, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్? ఎందుకంటే ఇదంతా దిస్ ఈజ్ వేర్ లిక్విడిటీ ఈజ్ హ్యాపెనింగ్ బేసికల్లీ. సో ఇప్పుడు బయర్స్కి ఏడగుంటే అడ్వాంటేజ్ ఉంటుంది, ఈడనా లేకుంటే ఈడనా? యా, సో ఒక్క నిమిషం. సో ఈ పాయింట్లోనా లేకుంటే ఈ పాయింట్లోనా అని ఒక్క నిమిషం ఆలోచిస్తాను. యా, సో సో ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసింది కదా, ఈ ఫస్ట్ మూవ్ ఏదైతే ఉందో. ఒక్క నిమిషం. యా, ఈ ఫస్ట్ మూవ్ అయితే అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసింది పార్షియల్గా, అండ్ ఈ సెకండ్ మూవ్, ఈ మూవ్ తర్వాత నీకు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు ఈ మూవ్ నువ్వు అంటే ఇక్కడ నువ్వు అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యాక నువ్వేం చూస్తావు, బై చూస్తావు కదా బేసికల్. ఇక్కడ నుంచి నువ్వు ఇది యాంటిసిపేట్ చేయవు కదా, ఈ కిందికి ఇంత వచ్చి ఇట్లా కొట్టిపోవడం. సో అది ఎందుకు యాంటిసిపేట్ చేయం మనం? ఎందుకంటే మనకి ఆ నాలెడ్జ్లో ఆ గ్యాప్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం యాంటిసిపేట్ చేస్తాం అన్నమాట, కి వెదర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. ఒకసారి అయితే ఇంకోసారి అవ్వదు అది. సో ఆ ప్యాటర్న్ ఏంటి అని అంటే యూజువల్లీ ఇలా ఉంటుంది అన్నమాట అది. యా, ఓకే. ఓకే, సో ఏమవుతుంది అని అంటే ఇట్లా పైకి పోతుంది, పోయి పుల్ బ్యాక్ అయ్యి ఇంకోసారి పైకి వెళ్తుంది. వెళ్ళాక ఈ ముందు క్రియేట్ చేసిన హై ఉంటుంది, లో ఉంటుంది కదా,
ఈ లోని లేపేసి ఆ తర్వాత మళ్ళీ ఎట్టిపోతుంది. సో మన స్టాప్స్ యూజువల్లీ మనం ఈడ పెడతాం కదా, ఈ లో కింద. సో మనం స్టాప్ అవుట్ అవుతాం, మనం స్టాప్ అవుట్ అయినాక అది వెళ్ళిపోతుంది అన్నమాట. యా. సో ట్రెండ్ అయితే యాక్చువల్ లో ఇక్కడ ఉంటుంది. సో కానీ మధ్యలో అది క్రియేట్ చేసిన లోని మనము సీరియస్గా తీసేసుకునేసరికి మనకు అలా దెబ్బ పడతా ఉంటుంది. ఓకే. తో సిమిలర్లీ ఇది మనం ఇక్కడ ట్రై చేస్తే చూపిస్తాను నీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎలా నడుస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ట్రెండ్. ఓకే. ఇది ఒక మూవ్. లైక్ ఇక్కడ పోయింది, ఇక్కడ లో క్రియేట్ చేసింది, ఇక్కడ హై కిందికి వచ్చి పోయింది. సో ఇది మూవ్ నెంబర్ 1. నెక్స్ట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటర్నల్గా అయింది, కాకపోతే ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వలేదు, గుర్తుంది కదా నీకు స్టార్టింగ్. యా యా. సో కాలేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇలా చూడమన్నమాట. జస్ట్ రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్ ఇన్ అ వైల్. సో అప్పుడు ఎలా చూస్తామంటే ఇలా చూస్తాం అన్నమాట. నెక్స్ట్ అది వచ్చి ఈ లోని టెస్ట్ చేసి వెళ్ళిపోయింది ఇట్లా. ఓకే. సో ఇది సేమ్ ప్యాటర్న్ కదా ఇంతకుముందు మనం చూసింది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ లిక్విడిటీ టేకింగ్ గ్రాబింగ్ అన్నమాట. సో లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏంటంటే బేసికల్లీ ఒక మూవ్ ఉంటుంది, ఆ మూవ్కి ముందు ఒక మూవ్ ఉంటుంది. సో ఆ ముందు మూవ్ ఇంపార్టెంట్, ఈ సెకండ్ మూవ్ అనేది ట్రాప్ అన్నమాట. బేసికల్లీ ఎవరైతే ఈ సెకండ్ మూవ్లో కొంటారో వాళ్ళందరూ ట్రాప్ అవుతారన్నమాట. అయ్యి వాళ్ళందరూ భయపడి మొత్తం ఇక నా వల్ల కాదురా బాబు అని అమ్మేసే పాయింట్లో మళ్ళీ మూవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది లిక్విడిటీ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ తర్వాత ఇది పైకి పోవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది ఈ పాయింట్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది దీనిది. సో ఇది ప్రాపర్ లిక్విడిటీ కూడా తీసుకుంది, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా అయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ లో. ఓకే. ఇది పోదిగా, నువ్వు ఎప్పుడైనా రిస్క్ ఇవ్వాలంటే ఇక ఈ పాయింటే నీ యాక్చువల్ పాయింట్ అన్నమాట, స్ట్రాంగెస్ట్ లో. ఓకే. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ అయిపోయింది. ఇప్పుడు లిక్విడిటీ అంటే ఏంటది, నేను నీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా దీన్ని కొట్టి వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, కాకపోతే ఇది అయింది అనుకో అప్పుడు నువ్వు ఫిక్స్ అన్నమాటకి. ఓకే నీ లో సెట్ అయిపోయింది, ఇక ఆ లో పోతే గాన్, ట్రెండ్ గాన్ అని. ఓకే. సో ఇప్పుడు ఇది దాటినాక ఇంతకుముందు యాక్చువల్ ఇంతకుముందు హై, ఇంతకుముందు వచ్చిన ఈ పాయింట్ ఎగిరిపోయింది కదా. యా. సో లిక్విడిటీ తీసుకున్నాక కూడా ఏమైందో చూద్దాం. లిక్విడిటీ తీసుకున్నాక ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఒకటి ఉండే అది ఎగిరిపోయింది, ముందుకు పోయింది, ముందుకు పోయినాక ఓకే ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది, ఈ హైని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సో ఇది లో అవుతుంది, కొత్త లో. సో ఈ లో క్రియేట్ అయినాక మళ్ళీ ఇక్కడ కొత్త హై క్రియేట్ అయింది. సో ఇక్కడ మార్కెట్ ఎందుకు లిక్విడిటీ తీసుకోవట్లేదు తెలుసా? ఎందుకంటే ఈ మూవ్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కాబట్టి ముందు. యా అంటే ఈ మూవ్ ఆల్రెడీ ముందు అయిపోయింది కదా ఒకసారి, ఇక్కడి నుంచి ఇక్కడికి పోయింది కదా మార్కెట్ ఒకసారి ఆల్రెడీ.
ఇప్పుడు వచ్చి లిక్విడిటీ గ్రాప్ చేసింది కదా ఈడ నుంచి. సో నెక్స్ట్ టైం ఇక్కడ లిక్విడిటీ గ్రాప్స్ రావన్నమాట, వచ్చే ముందు వస్తాయి ఇక లిక్విడిటీ గ్రాప్స్ అనేవి. ఓకే, సో మనము కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట, కి బై చేస్తూ ఉండొచ్చు ఇక్కడ బేసికలీ ఒకసారి ఇది అయిపోయినాక, టు టార్గెట్ దిస్ పాయింట్. ఓకే. యా. ఓకే. చెప్పండి. ఆ, ఆ, ఆహాహా. ఇది ఆ, ఆ, ఆహాహా, అట్లేం లేదురా. హై అనేది క్లోజ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే, నువ్వు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు క్లోజ్ ఇంపార్టెంట్ అవుతుంది. క్యాండిల్ మీద క్లోజ్ అయితే పెవటా. ఓకే. నాట్ నెససరీలీ. సో ఎట్లా అంటే, యా, ఇప్పుడు రెండు రకాలు ఉంటాయిరా. ఒకటి ఇట్లా మొత్తానికి పడ్డాక ఇట్లా స్టార్ట్ అయింది అనుకో, ఇదొక రకం. ఓకే. ఇంకో కేసు ఏంటిది అని అంటే, ఇదొక రకం. ఓకే. సో ఇప్పుడు ఈ కేసు అనుకో, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అయితే జరిగింది అదే కదా, ఇట్లా డ్రాప్ అయిపోయింది మొత్తం మంచిగా, ఆ తర్వాత ఇట్లా అవ్వుకుంటూ పోయింది. సో ఇక్కడ నీ స్ట్రక్చర్ అనేది నీకు ఇట్లా ఇలాంటి వాటిలలో తెలుస్తుంది ఇక్కడి నుంచి. కానీ అది ఒకవేళ ఇలా వచ్చింది అనుకో, అప్పుడు స్ట్రక్చర్ అనేది నువ్వు ప్రీవియస్ వచ్చిన డౌన్ మూవ్ని లేపేసిందా, ఆ తర్వాత ఏం చేసింది, ఆ తర్వాత ఎట్లా పోయింది, అక్కడి నుంచి స్ట్రక్చర్ తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అనేది బేసికల్లీ నీకు ఈ హై క్రియేట్ చేసిందా, ఫస్ట్ హై ఇక్కడ నుంచి ఈ మూవ్లో ఇదే కదా హై పాయింట్, ఈ కింది నుంచి ఇక్కడ వరకు. ఆ తర్వాత ఆ హై పాయింట్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ అయినట్టు అన్నమాట, అప్ ట్రెండ్ సైడ్. ఓకే. ఇప్పుడు ఈ టెస్ట్స్ ఉంటాయి కదా, ఈ టెస్ట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, అక్కడ మనకి ఆ టెస్ట్ అయింది కాబట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు కిందికి వస్తుందేమో ఇది అని ఒక ఒకటి, లైక్ ఇక్కడ టెస్ట్ అయిపోయింది, అది క్లోజ్ అవ్వలేదు, సో కిందికి వస్తుందేమో అని చెప్పి మనం కొనం బేసికలీ అక్కడ. సరే అని చూస్తాం, చూసి కుదిరితే కింది సైడ్ కూడా ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే కింది సైడ్ వచ్చినాక ఏమైంది, అది ఇట్లా ఒక క్యాండిల్ రెండు క్యాండిల్ అది బ్రేక్ అయిపోయింది పైకి. సో అప్పుడు మనము ముందు ఈ డౌన్ ట్రెండ్ని చూసి సెల్ చేసినాం అనుకో, ఆ తర్వాత ఇది ఇట్లా బ్రేక్ చేసింది అనుకో, దాన్ని బ్రేక్ చేసి పైనకు పోయింది అనుకో, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏదో తేడా కొడుతుంది ఏంద్రా బై అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బై చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నువ్వు బై చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ నేను కింద కొట్టి నీ స్టాప్ తీసుకొని ఆ తర్వాత వెళ్తుంది అది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, బికాస్ మార్కెట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద ఆపోజిట్ సైడ్ కదా. ఇప్పుడు బయర్స్ కేప్ కావాలి, సెల్లర్స్ కావాలి కదా. అండ్ ఎక్కడ సెల్ చేయాలి, ఆ సెల్లర్స్ లోయెస్ట్ ప్రైస్లో సెల్ చేయాలి, వాళ్ళు హైయెస్ట్ ప్రైస్లో కాదు. యాక్చువల్ సెల్లర్స్ ఏమనుకుంటారు, నేను హైయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో సెల్ చేయాలనుకుంటారు. బయర్ ఏమనుకుంటాడు, నేను లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో బై చేద్దాం అనుకుంటాడు. సో ఇప్పుడు వాడు లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో బై చేయాలంటే, సెల్లర్ గాడు లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో సెల్ చేయాలి కదా. సో వాడు ఎప్పుడు సెల్ చేస్తాడు, వాడి దగ్గర ఒక బై ఉంటే, ఆ బై ఫుల్ లాస్లో ఉంటే అప్పుడు సెల్ చేస్తాడు కదా. ఇక నా వల్ల కాదురా బై, మొత్తానికి కిందకి పోయి మొత్తం నాశనం అవుతాను నేను అన్నప్పుడు. సో
అది ఇండ్యూస్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు వీడు. ఈ ఈ బేసికల్లీ ఈ యాక్షన్ అదే అన్నమాట. ఎక్కడైతే